ఒక మూవీ చూసాను భయ్య, చాలా చాలా బాగుంది. ఫ్రెష్ లవ్ స్టోరీ అన్నమాట. ఇంతవరకు ఎక్కడ చూడని లవ్ స్టోరీ, చాలా డిఫరెంట్ గా అనిపించింది. కాన్సెప్ట్ వైజ్ గా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం వేరే లెవెల్ తీసుకెళ్లారు. ఉదయ్ భయ్య హీరో, బో 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 మామూలు మామూడు, అసలు క్రేజీ. నిజంగా చాలా చాలా బాగా చేశాడు. అసలు ఫస్ట్ మూవీ ఇంత మంచి న్యాచురల్ యాక్టింగ్ కానీ, అసలు నిజంగా ఎమోషనల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సంబంధించి అయితే ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే సినిమా చూసినంతసేపు కూడా ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది మూవీ కూడా. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్ అనుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. నేను నిజంగా చెప్తున్నా బ్రదర్, మనస్ఫూర్తిగా చాలా సినిమాలు చూసిన ఈ రోజు, 5-6 సినిమాలు చూసిన. ఇస్ పర్ఫెక్ట్ మూవీ. ఒక మంచి లవ్ స్టోరీ తోటి ఉదయ్ బ్రో రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా కూడా అంతే అంతే చాలా బాగుంది నిజంగా. ఇస్ బ్లాక్ బాస్టర్. అలాగే హీరోయిన్ గారు ఇట్లా ప్లీజ్, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది భయ్యా. అసలు ఎలా ఉంటారంటే ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుందో మీకు తెలియదు, కానీ నాకు స్క్రీన్ ప్రజెన్స్ చూస్తుంటే బ్రదర్, ఇద్దరి మధ్యలో యాక్టింగ్ కానీ, ఆ లవ్ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అసలు వీళ్ళిద్దరిని జోడీ చూస్తుంటే కూడా సినిమాలో అంటే మామూలుగా లవర్స్ కూడా కుళ్ళు వచ్చేటట్టు ఉంది అనమాట. అలా ఉంది. అలాగే మెయిన్ గా ఈ సినిమాకి సంబంధించి అయితే డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకున్నా. సార్, అసలు ఈ సినిమాలో తను కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే నెగిటివ్ షేర్స్ అయితే మామూలుగా లేవు. అసలు సార్ చాలా బాగుంది. అంటే లవ్ స్టోరీ, చాలా లవ్ స్టోరీ చూసాను. అలాగే చాలా మంది డైరెక్షన్ కూడా చూసాం. కానీ నిజంగా అంటే సినిమాలో జరుగుతుంటే ఇంకా కొత్తగా, అంటే ఓలు ఊహించేందుకు కూడా క్రియేట్ చేసి తీసుకురావడం అనేది చాలా గ్రేట్. అసలు అది కొద్దిగా కొంతమంది డైరెక్టర్లు మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగే ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బ్రో సూపర్. అంటే లాస్ట్ క్లైమాక్స్ పప్పు ప్రొవైడ్ బ్రో అసలు నిజంగా అంటే మంచి క్యారెక్టర్స్ బ్రదర్. నాకు ఈ సినిమాలో చాలా చాలా మంచిగా అనిపించారు. అంటే సినిమా చూసినంత సేపు నాకు సినిమా చూసినట్టు ఎక్కడ అనిపించాలి, అంటే రియల్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర చాలా దగ్గరగా చూపించారనమాట. ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే అదరగొట్టేసా బ్రో. క్లైమాక్స్ కూడా బాగుంది. అంటే టైమింగ్ సెన్స్, ఆ డైలాగ్ డెలివరీ కూడా టైమింగ్ సెన్స్ లో ఉండడం అనేది చాలా తక్కువ మంది అనుకుంటారు. కానీ నాకు ఈ టీం మొత్తంలో అందరు బాగా నచ్చారు. ఎందుకంటే సినిమా అంత బాగా రానికి ప్రతి ఒక్కరు కష్టపడ్డ ఆ టెక్నీషియన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అలాగే యాక్టింగ్ పరంగా అయితే అందరు చాలా బాగా చేశారు. पूरा टीम वर्क बहुत अच्छा था और इतना बढ़िया रहा कि जो 3 घंटे की जो पिक्चर थी उसके अंदर किसी भी ऑडियंस को बोरिंग का एहसास नहीं। इतनी अच्छी बात बताओ मेरे को, आपको तेलुगु समझ गया? नहीं, वो तो एक्टिंग से समझ में आ जाता है, ऐसा नहीं है, क्योंकि एक्टिंग भी बहुत अच्छी थी। वैष्णवी की एक्टिंग, उदय की एक्टिंग और पूरे टीम की एक्टिंग बहुत अच्छी थी। बट जो 3 घंटे की एक्टिंग थी उसके अंदर मैं वैष्णवी की माँ, मुझे भी रोना आ गया। रियल वेरी द बेस्ट एक्टिंग, वेरी बेस्ट।